హాయ్ మామా. హాయ్ రా. మామా రేపు వీకెండ్ కదా, మూవీకి పోదామా? లేదురా, నేను రేపు వేటకెళ్ళాలి. అయ్యా, రేపు గన్నులు బాణాలు కూడా తీసుకుని పోతావా? గన్నులు బాణాలు చిన్న పిల్లల ఆటలు రా. గద్ద లాంటి కళ్ళు, పులిపంజా లాంటి చేతులు ఉండంగా నాకెందుకురా గన్నులు బాణాలు. ఎంత పెద్ద పేన. భలే ఆట ఆడుతున్నావు మామా. హాయ్ అండి. హాయ్, హలో. ఇలా పార్క్ లో పెళ్లి చూపుల కాన్సెప్ట్ బాగుంది కదా? ఎస్ అండి, ఇన్ఫాక్ట్ చాలా ఎగ్జైటింగ్ గా కూడా ఉంది. ఇంతకీ మీరు ఏం చేస్తుంటారు? పిల్లల భవిష్యత్తుని బంగారుమయం చేస్తుంటారు. వావ్, సూపర్, చాలా మంచి ప్రొఫెషన్. అంటే పిల్లలకి పాఠాలు చెప్తుంటారా? లేదు, ఎగ్జామ్ పేపర్ లీక్ చేస్తుంటాను. సన్నా సదవ. ఏమండి, పెళ్లికి ముందు తెగ పూజలు చేసేవారంట కదా, ఎందుకు? పెళ్లికి ముందు మంచి భార్య దొరకాలని రోజు పూజ చేసేవాడిని. ఇప్పుడు ఎందుకు చేయట్లేదు? మంచి భార్య దొరికిందా? లేదు, మరి నాకు దేవుడి మీద నమ్మకం అయిపోయింది. ఏమండి, పెళ్లికి ముందు లైఫ్ బాగుందా, తర్వాత బాగుందా? సరే, ఆ విషయం పక్కకు పెట్టు. డిన్నర్కి బయటకు వెళ్దామా? వెళ్దాం వెళ్దాం. డిన్నర్ అంటే ఎందుకంత ఎగ్జైట్మెంట్? బయట అయితే చాలా ఐటమ్స్ ఉంటాయి కదా. అదే ఇంట్లో అయితే? ఇంట్లో ఏముంది, ఒకటే అన్నం కూర. ఇప్పుడు చెప్పు, పెళ్లికి ముందు లైఫ్ బాగుంటుందా, పెళ్లికి తర్వాత లైఫ్ బాగుంటుందా? ఏమండి, ఈ యాప్ చూడండి. ఈ యాప్ లో ఏ పాత వస్తువు ఫొటోస్ పెట్టినా ఇట్టే సేల్ అయిపోతాయండి. ఏది చూపెట్టు. ఇలాంటి నమ్మకూడదే. లేదండి, నిజం. 2 పాత ఫోటోలు పెడితే చాలు, ఇట్టే సేల్ అయిపోతాయి. అవునా? అయితే నీ 2 ఫోటోలు తీసుకొని రాపో. ఏ ఊరు నుంచి వచ్చావరా? ఎది నా బట్ట. మందు బాబులు మేము మందు. మళ్ళీ రాతున్నావా? ఇంకా తాగలేవే. ఇప్పటి సారే నా మీద ఒట్టి ఓట్లెందుకు లేవే? ఒట్టేసి చెప్పు, తాగనని. సరే, ఇప్పటి నుంచి తాగలే. తాగను, తింటా. డాడీ డాడీ నాకు చిప్స్ కొనియవా డాడీ? చిప్స్ లేదేం లేపా. మమ్మీ పక్కింటి పేరేంటి? ప్రియా నాన్న. డాడీ ఏంటి డార్లింగ్ బేబీ అంటుండేంటి? ఏంటి మందు తెచ్చుకున్నావు? అదా, ఒక క్వార్టర్ కోసంటే ఒక చీర ఫ్రీ అన్నారు బంగారం. నీకోసం తీసుకొచ్చాను. వావ్, అలాగైతే రోజు ఒక మందు బట్టలు కొనుక్కోండి. నీకోసమైనా రోజుకి ఒక మందు బాటిల్ కొంటా బంగారం. ఎందుకు అట్లా రోజు అవుతావు అసలు? నా మందు, నా డబ్బులు, నాకు నచ్చినట్టు తాగుతా. పెళ్లికి ముందు తాగుతావు అని తెలిస్తే అసలు పెళ్ళే వేసుకోకపోదు. పెళ్లికి ముందు నువ్వు నా రక్తం తాగుతావని తెలిస్తే నేను నిన్ను పెళ్లి చేసుకున్న వాడినే కాదు. నిజం చెప్పినా కొడతారా? ఏంటి అవన్నీ? ఇవా, ఒక చీరేమో వంటావిడికి, ఇంకో చీరేమో ఇల్లు చామకి, ఇంకో చీరేమో గిన్నెలతో మామకి. అలా మన ఇంట్లో ఎవరు లేదు కదా. కదా, అవన్నీ చేసేది ఎవరు? నువ్వే. అందుకే ఇవన్నీ నాకే. A few moments later. ఏంటి మళ్ళీ తాగొచ్చినవా?
నేను తాగలేదే. మన ఇంట్లో పాలోడు, సరుకులు తెచ్చేవాడు, డ్రైవరు వీళ్ళు తాగారు అలా ఎవ్వరు లేరు కదండి. కదా. ఇవన్నీ చేసేది ఎవరు? మీరే. అందుకే నేనే తాగా.